రాత్రి నరసింహస్వామి వచ్చి స్వయంగా ఆ కాజీని హెచ్చరిస్తారనమాట. ఆయన ఛాతి పైన నరసింహస్వామి గోటి గుర్తులు, రక్తము అవన్నీ కనిపిస్తాయి. ఆయన కళలో అనుకుంటారు. భయపడిపోయి లేచి చూస్తే ఆయనకు నిజంగానే ఆయనకు ఛాతి పైన గోటి గుర్తులు, రక్తం కనిపిస్తాయండి. అంటే స్వయం నరసింహస్వామి వచ్చి ఆయన్ను హెచ్చరిస్తారనమాట, భక్తులకు హాని చేయకూడదనేసి. ఆ విధంగా కాజీలో పూర్తి మార్పు వస్తుందన్నమాట. పూర్తి మార్పు వచ్చి ఆయన భక్తులకి అంటే పురాణ్ లో చెప్పింది కూడా దేవాదేవుడు శ్రీకృష్ణ భగవాను గురించే, కానీ నర్మ గర్భంగా అంటే దాచిపెట్టారండి. వాళ్ళకి అర్హత లేదు కాబట్టి. అంటే ఒక్కొక్క ఒక్కొక్క చోట ఒక్కొక్క, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా 4 లక్షల రకాల మానవులు ఉన్నారని. ఆ నాగరికులు అలా తక్కువ, అంటే నాగరికత లేని వారు అలా ఉంటారు. అలా తక్కువ స్థితిలో ఉన్న వారికి శ్రీ విగ్రహారాధన అందుకు ఇచ్చేవారు కాదు. వాళ్ళ పవిత్రత, వాళ్ళ శుద్ధి ఇవన్నీ లేకుండా చేస్తే వాళ్ళకు పాపం సంక్రమిస్తుంది. భగవంతుడు పరమ పవిత్రుడు, మనం ఎంతో పవిత్రంగా ఆయన సేవ చేయాలి. అలాంటి చేసే శక్తి వాళ్ళకు లేనందున వాళ్ళకు నిషేధం విధించారు శ్రీ విగ్రహారాధన. అలా అలా కొంతమంది ఒక మతంగా, అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ అని చెప్పుకునే వాళ్ళు కానీ, వాళ్ళు ఎందుకు శ్రీ విగ్రహారాధన చేయొద్దు అంటారంటే, పాపం అని చెప్తారంటే వాళ్ళు ఆ స్థితిలో లేరు. గుణకర్మ రీత్యా వాళ్ళు బ్రాహ్మణత్వ స్థితిలో లేదు. వాళ్ళ గుణాలు కానీ వాళ్ళ కర్మలు కానీ చాలా తక్కువగా ఉన్నాయి, చాలా నీచ స్థాయిలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళు చేస్తే వాళ్ళకు పాపం సంక్రమిస్తుంది అనేసి వాళ్ళకు నిషేధం విధించారు. కాబట్టి వాళ్ళు శ్రీ విగ్రహారాధన చేయకూడదు, పాపం అని చెప్తారు. అంటే వాళ్ళకు అర్హత లేదు కాబట్టి చెప్పినారు అనేది మర్చిపోయి వాళ్ళు, అంటే కాలక్రమంలో పతనం అవుతుంది, ఎందుకు చెప్పారు, ఎందుకు నిషేధాలు విధించారు అనేది. కాబట్టి వాళ్ళు ఆ విధంగా శ్రీ విగ్రహారాధన చేయొద్దు అంటారు. ఎందుకంటే వాళ్ళకు అర్హత లేదు కాబట్టి చేయొద్దు అన్నారు. వాళ్ళు కూడా అర్హత సంపాదించుకుంటే చేయొచ్చు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్నారు, ముస్లిం దేశాల్లో ఉన్నారు, క్రిస్టియన్ దేశాల్లో ఉన్నారు భక్తులు. అందరూ శ్రీకృష్ణుని శ్రీ విగ్రహారాధనలో పూజిస్తున్నారు. మన ఎందుకు అంటే శ్రీల ప్రభుపాదుల వారు వాళ్లకు చక్కగా శిక్షణ ఇచ్చారనమాట అన్ని దేశాల్లో ఉన్న వారికి. కాబట్టి జనులకు ఎప్పుడైతే శిక్షణ పొంది బ్రాహ్మణత్వము, వైష్ణవుల స్థాయికి ఉద్ధరింపబడతారో వాళ్ళకు అర్హత ఉంటుందండి శ్రీ విగ్రహారాధన చేయడానికి. ఎప్పుడైతే మనకు అర్హత లేదో అప్పుడు నిషేధం ఉంటుంది, చేయకూడదని. అందుకే ఆ సమయంలో వాళ్ళకు అర్హత లేదు కాబట్టి ముస్లిమ్స్ గా, క్రిస్టియన్స్ గా ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళ శుచి శుభ్రతలు, వాళ్ళ నాగరికత లక్షణాలు చాలా ఘోరంగా ఉన్నాయి కాబట్టి